హలో గాయ్స్, నేను నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా మార్నింగే లేపేసి బస్సు అయితే ఎక్కిచ్చేసారు. ఇంకా వేడివేడిగా కట్టె పొంగల్ చేశారనమాట. ఇంకా తినేసాము అక్కడే. ఈ కోత ఏంటో పాపం దిగులుగా నామాల మీద పడుకుందనమాట. చాలా క్యూట్గా అనిపించింది. అందుకని చెప్పి ఇంకా తీసాను. ఇంకా తెచ్చిన ట్రైల్స్లో ఇంకా తెచ్చినవన్నీ సర్దేస్తూ ఉన్నాను అనమాట నేను అక్కడ కూర్చుని. ఇంక ఈ లోపల అయితే ఇక్కడ పూజ చేస్తున్నారు గరుడాల్వార్కి. వీళ్ళు గరుడాల్వార్ అంటారంట ఆయన్ని. ఫస్ట్ ఆయనకి పూజ చేసి తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాం, గుడి లోపలికి. గుడిలో దేవుడు కొంచెం స్పెషల్గా అనిపించారు నాకు. మీకు కూడా నేను లాస్ట్లో వీడియో క్లిప్ చూస్తాను, పెడతాను, అసలు మిస్ అయిపోవద్దు. ఈ లోపల మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇంకా రథ ఊరేగింపు చేపిస్తున్నారనమాట మా వాళ్ళు. సో అందుకని చెప్పి రథయాత్రకు రథాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు అక్కడ. గుడి అంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. చూసారు కదా, రథయాత్ర జరుపుతున్నారు అనమాట మా వాళ్ళు. సో అందుకని చెప్పి పైకి ఎక్కిస్తున్నారు రథాన్ని. ఇంకా చక్కెర పొంగల్ అయితే చేసేసి ఇంకా స్వామివారికి అయితే చూపించాలి. అందుకని చెప్పి తీసుకెళ్ళి ముందు వినాయకుడికి అయితే పూజ చేస్తున్నారు అక్కడ ఫస్ట్. తర్వాత ధ్వజస్తంభం దగ్గర పూజ చేసి తర్వాత లోపలికైతే వెళ్తున్నాం మేమందరం. ఆవుకి అరటిపళ్ళు పెట్టేసాం అక్కడ. ఎంత బాగా రెడీ అయ్యిందంటే రథయాత్ర మాత్రం చాలా బాగా రెడీ చేశారు. చూసారుగా, ఇంకా మా బుడ్డోడికైతే చెవులు కుట్టడం స్టార్ట్ చేశారు. పాపం ఎంత ఏడ్చాడంటే, మా పిల్లలు చూడండి, ముగ్గురు ఒకలాంటివే వేసుకున్నారు డ్రెస్సులు. వీళ్ళు మా బుడ్డోడు వాడే వాళ్ళ మేనమామ అనమాట. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టి పిల్లోడికి చెవుల్లో కుట్టించేశారు. ఇంకా వచ్చేసి ధ్వజస్తంభం దగ్గర పూజ చేసుకుని మళ్ళీ రివర్స్లో ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. దీంట్లో ఫుల్ వీడియో సరిపోవట్లేదు. సో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.